మనం ఓన్ చేసుకుందామన్న గుకేష్ తమిళనాడులో ఉంటున్నాడు. తెలుగువాడే కానీ తమిళనాడులో సెటిల్ అయిపోయినటువంటి ఫ్యామిలీ అన్నది అర్థమైపోయింది. అందుకని ముందు మన వాళ్ళందరూ మన తెలుగోడు గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు అయితే మనోడు ఒకసారి సాధించాడు. గొప్ప సక్సెస్ మన వాళ్ళకి అని చెప్పుకున్నటువంటి వాళ్ళం. ఆ తర్వాత అతని గురించి పక్కన పెట్టేశాం. అయితే మన కోనేరు హంపి గతంలోనూ మనకి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరొకసారి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కోనేరు హంపి రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. దేశంలో మరే క్రీడాకారిని ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని గెలవలేదు. పురుషుల్లో విశ్వనాథన్ ఆనంద్ 2017లో మాత్రం ఒక్కసారి ర్యాపిడ్ టైటిల్ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెంజున్ చైనా తర్వాత ఈ టైటిల్ 2 సార్లు గెలిచిన క్రీడాకారిని హంపి మాత్రమే. ఆదివారం ఆఖరి రౌండ్లో ఐరిన్ కరిష్మా మీద విజయంతో 37 ఏళ్ల హంపి విశ్వవిజేతగా నిలిచింది. అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.